ఈరోజు సిలికాన్ ఆంధ్ర వారు ప్యారలల్గా 108 పట్టణాల్లో అన్నమాచార్యుల యొక్క కీర్తనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాపులరైజ్ చేయడానికి చేపట్టినటువంటి కార్యక్రమం చాలా గొప్పది. ప్యారలల్గా మనకి దేవస్థానంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు 599 వచ్చే సంవత్సరం నాటికి 600 సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఈ సంవత్సరాన్ని అన్నమాచార్య సంవత్సరంగా ప్రకటించి వివిధ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దాంట్లో నిన్న బిగినింగ్ ఏదైతే ఉందో ముగింపు 3 రోజుల ముగింపు కార్యక్రమం నిన్న జరిగింది. మరిన్ని కార్యక్రమాలు రాబోయేటటువంటి సంవత్సర కాలంలో చేపట్టడానికి వివిధ ప్రణాళికలు తయారు చేయడం జరుగుతూ ఉంది. మనకి చిన్న ముక్క చెప్తాను. ఎవరన్నా సరే మనకి బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఆంధ్ర విడిచి వెళ్ళినప్పుడు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏ ఊరు, ఏ ఇల్లు, ఏ ప్రాంతం అని అడుగుతారు. మనకి ఇప్పుడు ఎంతసేపు చూసినప్పుడు పుస్తకాల్లో కానివ్వండి లేకపోతే 10వ తరగతి నుంచి ఇంటర్ వరకు షేక్స్పియరో లేకపోతే ఆర్కిటెక్చర్లో బెర్నీనియో వీళ్ళ గురించి చెప్పి పాశ్చాత్య సంస్కృతి చాలా మనకన్నా ఒక గొప్పది అన్న విధంగా మనం మన పిల్లలు కానివ్వండి లేకపోతే ఇప్పుడు యువత నడుచుకుంటున్నటువంటి తరుణం ఇది. మన కార్యక్రమంలో చూస్తే అన్నమాచార్యుల గురించి చిన్న ప్రశ్న అడిగితే చెప్పలేకపోయారు. అదే సినిమా ఏ పాట ఏ సినిమాలో అన్నది ఆ పాట చరణం పాడకముందే తక్కువని చెప్పేసినటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. అంటే మనకి ఒక మనిషి తను గర్వపడడానికి కారణమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క పాస్ట్ హిస్టరీ సాంస్కృతిక పరంగా కానివ్వండి లేకపోతే మన లాంగ్వేజ్ పరంగా కానివ్వండి ఆధ్యాత్మిక పరంగా కానివ్వండి ఇవన్నీ కూడా చాలా రిచ్ ట్రెడిషన్ మన యొక్క ఆంధ్ర సంస్కృతిలో ఉంది. దాంట్లో చాలా 34,000 కీర్తనల రూపంలో సాంఘిక పరంగా కానివ్వండి వివిధ విషయాలు ప్రజలకి తెలియజెప్పినటువంటి వ్యక్తి అన్నమాచార్యులు. వారి యొక్క థాట్స్ కానివ్వండి వాల్యూస్ కానివ్వండి మన యొక్క పిల్లలకి అందజేయడంలో ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా దోహదపడతాయి. వీరికి మన తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున తప్పకుండా మనకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఫెసిలిటేషన్ కావాలన్నా మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు సిలికాన్ ఆంధ్ర వారికి మరి ఒకసారి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తొలి భాగానికి వాళ్ళ యొక్క ధ్రువపత్రాలు ప్రతిభాపత్రాలని ఇస్తాం. మొదటి విడతగా ఒక 15 మందికి అంటే ఈ అన్నమయ్య సంకీర్తనల్ని అద్భుతంగా ప్రచారం చేసినటువంటి ఒక 15 మందికి స్వామివారి నుంచి వచ్చినటువంటి సంయుక్త కార్యం అందజేస్తారు. జ్ఞాపిక ధ్రువపత్రాలు. జయంతి ఉత్సవాన్ని రాజధానికి సాటిగా పోటీగా నిర్వహించారు. ఆ రోజున మే 2వ తేదీన హైదరాబాద్తో సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో ఏకరీతిన అపూర్వంగా అన్నమయ్య జయంతి జరిగింది. ఈ రోజున వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఆ విశేషాన్ని వివరిస్తూ ఉన్నారు. వారిని అన్నమయ్య జ్ఞాపికతో సత్కరించాలని సిలికాన్ నిర్ణయించింది. వారందరినీ వేదిక ముందు వైపు వచ్చి అతిథుల నుంచి జ్ఞాపికలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ముందు ఆదిలాబాద్ నుంచి కొండయ్య చౌదరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ వేదిక ఇటువైపు రావాల్సిందిగా కోరుతున్నాను. ఆదిలాబాద్ నుంచి కొండయ్య చౌదరి గారు, నిడదవోలు నుంచి నాగమణి గారు, తెనాలి నుంచి KVBS ప్రసాద్ గారు, మదనపల్లి నుంచి సూర్యనారాయణ గారు, శ్రీకాకుళం నుంచి బండారు చిట్టిబాబు గారు, మిర్యాలగూడ నుంచి ధూళిపాడ శ్రీనివాస్ గారు, హుజూర్ నగర్ నుంచి ధూళిపాడ రామకృష్ణ ప్రసాద్ గారు, మహబూబ్ నగర్ నుంచి శ్యామ్ ప్రసాద్ చక్రవర్తి గౌడ్ గారు, పెనుగొండ నుంచి MRB సత్యనారాయణమూర్తి గారు, గూడూరు నుంచి సుభద్రాదేవి గారు, కాగజ్ నగర్ నుంచి T రామ్మోహన్ రావు గారు, ధర్మవరం నుంచి బాబు బాలాజీ గారు, తణుకు నుంచి రత్న గారు, వనపర్తి నుంచి మురళి గారు, బాపట్ల నుంచి
రామ్మోహన్ శాస్త్రి గారు, వీరందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్ గారు అన్నమయ్య జ్ఞాపికలతో సత్కరిస్తారు. తరువాతి వరుసలో కట్టమూరు నుంచి శ్రీరామ్ ప్రసాద్ గారు, ఏలూరు నుంచి జి లలితాదేవి గారు, కాకినాడ నుంచి ఈవి కృష్ణమాచార్యులు, ప్రభల రాజేశ్వరి, గురజాల నుంచి రాళ్లబండి బలరామకృష్ణ గారు, ముంబై నుంచి సరళారావు సంధ్యారాణి గారు, భీమవరం నుంచి దశిక నాగపద్మిని గారు, వెంకటగిరి హేమలతాదేవి గారు, వీరందరూ వేదిక ముందు భాగంలో నిలిచి ఒక్కొక్కరు రావాల్సిందిగా కోరుతున్నాను. అందరూ ఒకే పర్యాయం కాకుండా ఒక్కొక్కరు రావాలని కోరుతున్నాను. సార్ వెంకటగిరి నుంచి హేమలతాదేవి గారు, ఆవిడ నుంచి వేదాంతం రాజగోపాల శాస్త్రి గారు, భద్రాచలం ఎన్సీహెచ్ బుచ్చయ్యాచార్యులు గారు, అనంతపురం నాగతి శివుల పాణిశర్మ గారు, కోడూరు చక్రవర్తి గారు, మచిలీపట్నం కృష్ణారావు గారు, పుర్తా రోడ్ శ్రీ సాయిబాబా గారు, హాలియా నుంచి బి రాజు గారు, రామచంద్రాపురం నుంచి రామకృష్ణ చౌదరి గారు, ధర్మపురం నుంచి కె నరహరి గారు, తిరువూరు నుంచి సీతారామలింగేశ్వర శాస్త్రి గారు, నల్గొండ జిల్లా పురుషోత్తమాచార్యులు గారు, పెద్దపల్లి నుంచి రవీంద్రబాబు గారు, ఖమ్మం సాధనాల వెంకటస్వామి నాయుడు గారు, ఆర్మూరు నారాయణ గారు, మంచిర్యాల వై ఉమామహేశ్వరరావు గారు, విశాఖపట్నం సుహాసిని ఆనంద్ గారు, అనకాపల్లి అపర్ణ గారు, కరిగిరి శివప్రసాద్ గారు, ములుగు ఘనాపూర్ బాలాజీ రవి గారు, నర్సాపురం సూర్యనారాయణ గారు, నర్సీపట్నం ఆచంట రాజేశ్వరి గారు, ఆసిఫాబాద్ సురేష్ గారు, కడప జీవి రమణ గారు, నెల్లూరు పెరుగు రామకృష్ణ గారు, గుంటూరు ఎం మనోహర్ గారు, కరీంనగర్ సంగీత మంజుల, మండపేట రాధాకృష్ణరావు గారు, తలమడుగు కె వసంతరెడ్డి గారు, తోరణగల్లు ఉమాలక్ష్మి గారు,
రాయగడ నుంచి ఆనందరావు గారు, హెడ్ వస్తుంది. ముందు నీకు ప్రైజ్ ఇచ్చేది తీసుకో. హెడ్ వస్తుందా నీకు? నూట 8 పట్టణాలలో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో శ్రీ కొండయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో 11 పట్టణాల్లో చేయడం జరిగింది. ఇంతమంది గత 3 నెలలుగా అహోరాత్రాలు శ్రమించి ఆర్మూరు, తాంసీ, ముందు ధనాపూర్ లాంటి తెలంగాణలో చిన్న కుగ్రామాల దగ్గర నుంచి దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఆంధ్రప్రదేశ్ భవన్లో మొట్టమొదటిసారిగా అన్నమాచార్య జయంతి నిర్వహించినటువంటి ఘనత ఈ అద్భుతమైనటువంటి తెలుగు కుటుంబానికి చెందుతుంది. మీరందరూ వారిని ఆశీర్వదించండి, అభినందించండి. ఈ సంవత్సరం 108 పట్టణాలలో నిర్వహించడానికి స్ఫూర్తినిచ్చింది కిందటి సంవత్సరం 21 పట్టణాలలో నిర్వహించినటువంటి జయంతి. ఈ 108 పట్టణాలలో నిర్వహించినటువంటి దాని స్ఫూర్తితో శ్రీ పాలబండి కవితా ప్రసాద్ గారి నోటి నుంచి వచ్చిన మాటని నిజం చేయడానికి వచ్చే సంవత్సరం 600 జయంతిని అంతర్జాతీయ అన్నమాచార్య జయంతి ఉత్సవంగా 600 పట్టణాలలో సూర్యగమనంతో నిర్వహించడానికి వీరందరూ ప్రముఖ పాత్ర వహించబోతున్నారు. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. అన్నమాచార్యుని సాహిత్యాన్ని, సంకేతాన్ని గుండెల్లో నింపుకుని ఇంటికి తీసుకువెళ్దాం. తదుపరి కార్యక్రమం వెంటనే ప్రారంభమవుతుంది. అష్టోత్తర శతం నుంచి 600 దాకా వెళ్తున్నాం. ఆనంద్ గారు మాట్లాడుతూ 600 పట్టణాల్లో చేస్తాము, సూర్యుడు అనేది అన్నారు. అర్థం అన్నట్టుగా సూర్యోదయం న్యూజిలాండ్ లో జరుగుతుందిట. సూర్యుడు అస్తమించేసరికి, అంటే రవి అస్తమించని అని మన సంప్రదాయం ఉన్నట్టుగా మొట్టమొదటి సూర్యుడు ఎక్కడైతే కనపడతాడో మొట్టమొదటి న్యూజిలాండ్ లో జరుగుతుంది అన్నమయ్య ఉత్సవం. ఆ తర్వాత సూర్యగమనానికి అనుగుణంగా సూర్యోదయం ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఆయా పట్టణాలని సూర్య రథానికి అనుగుణంగా, ఆ సూర్యరథ చక్రానికి అనుగుణంగా, ఒక ఖగోళ శాస్త్ర రహస్యానికి అనుగుణంగా ఒక శాస్త్రీయంగా ప్రణాళిక వేస్తున్నాం. అదంతా వచ్చే ఏడాది ముచ్చరించుకున్నాం. అది ఒక కొత్త విలక్షణంగా చేయాలి. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు సంగీత సాహిత్యాలన్నా, శాస్త్రీయ సంగీతం అంటే మరీ చెవిపోసుకుంటారు. నేను డైరెక్టర్ అయిన తర్వాత వారితో చాలా విషయాల్లో మాట్లాడిన తర్వాత సాంస్కృతిక శాఖకు వారికి అద్భుతమైన సహాయం చేశారు. రవీంద్ర భారతి నిర్మాణం మనకు ఒక రవీంద్ర భారతి ఉంది. అటువైపు ఎటువంటి రవీంద్ర భారతి లేదు అంటే హైదరాబాద్ లో అంగుళం స్థలం దొరకడం కష్టం. అలాంటిది ఎకరన్నర స్థలాన్ని ఉచితంగా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖకు ఇచ్చి మాన్య ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించినటువంటి సంస్కృతి ప్రియులు శ్రీ జగన్మోహన్ గారు.
గౌతులక్ష్మి ఆడిటోరియం అంబర్పేటలో రాబోతోంది. దానికి మూల కారకుడు శ్రీ చంద్రవర్ధన్ గారు. వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. అభినందనలు. ఎక్కువగా మాట్లాడాను ఎందుకంటే ఇప్పుడు ఏవి మోహన్ కృష్ణ గారు నేను కూడా వారి ప్రత్యేకంగా వారి గానాన్ని తెలియజేయడానికి వచ్చాను కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా కేవలం ఒకటే, ఇక్కడ అన్నమయ్య గురించి చెప్తాం అంటే హైదరాబాద్లో దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్నమయ్య క్లబ్స్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. ఉదాహరణకి మా దగ్గర దాదాపు 850 స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో సూచనప్రాయంగా ముందుకు వస్తే జిల్లా సాంస్కృతిక కళామండలి ద్వారా మీ అందరికీ కూడా ప్రోత్సాహంగా కావాల్సిన సహకారం కూడా అందిస్తూ తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మన యొక్క ప్రాచీన ఆచారాన్ని వాటిని ఇంకా పెంపొందించే విధంగా ఊతావర్తిగా కాకుండా వాస్తవ రూపంలో కూడా ఇంకా గణనీయమైన సేవలు అందించవలసిన ఆవశ్యకత. ప్రధానంగా అధికారులు కాకుండా సివిల్ సొసైటీలో కూడా వారి యొక్క గురుతర బాధ్యతలు నిర్వహించవలసిన ఆవశ్యకత. మరి హైదరాబాద్లో భిన్న సాంప్రదాయానికి మనం ఏ విధంగా ఎదుగుతాం. ముఖ్యంగా మరి ఇలాంటి వాద్యకాన్ని మనం మరి ముఖ్యంగా మరి మరంతా వాద్యకారి సేవలు కూడా మనం రచనని కూడా మనం మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో మనకి మరి ఇతర గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్లో ఈ సంవత్సరం నుంచి రాబోయే ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ నుంచి అన్నమయ్య క్లబ్స్ ప్రారంభించడానికి కోరుతున్నాం. ఇప్పుడు అదేవిధంగా కవిత ప్రసాద్ గారు చెప్పిన త్వరలోనే మనకు ఒక నూతన ఆడిటోరియం అంటే హైదరాబాద్లో రవీంద్ర భారతి గారు మరి అంబర్పేటలో కూడా మనకు ఒక రెగ్యులర్ ఆడిటోరియం కూడా త్వరలో రాబోతుంది. దానికి 7 కోట్ల రూపాయలతో అది ఒక సంవత్సరం లోపలనే పూర్తి చేయడం జరుగుతుంది. ఇది చేస్తూ మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలకి వారి కార్యక్రమాలందరూ కూడా అభినందనలు. కృతజ్ఞతలండి. పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారు ఆశీస్సులు అందజేస్తారు. అదో ప్రశ్న చేయడానికి సంగీత సరస్వతి పుత్రులు 108 మంది సిద్ధంగా ఉన్నారు. మీకు వారికి మధ్య అప్రస్తుత ప్రసంగం అనవసరం, ఆలోచించండి. అప్రస్తుత ప్రసంగం కాదండి, అది సముచిత ప్రసంగం. ఇక ఈనాటి ముఖ్య అతిథి మాన్యులు పశుసంవర్ధక పాడి పరిశ్రమ మత్స్యశాఖ మంత్రులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భాగ్యనగరంలో మొట్టమొదటి సాంస్కృతిక కార్యక్రమానికి వారు హాజరవుతున్నారు. అది మన సమక్షంలో అన్నమయ్య ఫంక్షన్ కావడం అనేటటువంటి మనందరికీ గర్వకారణం. మండలి బుద్ధప్రసాద్ గారు అనగానే ఒక గాంధీ సిద్ధాంతం గుర్తొస్తుంది. మండలి వెంకటకృష్ణారావు గారు గుర్తొస్తారు. ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు గుర్తొస్తాయి. ఒక సంస్కృతి గుర్తొస్తుంది, ఒక జాతి గుర్తొస్తుంది. ఇవాళ దివిసీమలో తలుచుకుంటే ఏనాటి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు సన్నిధిలో శ్రీకాకుళ ఉత్సవాలు చేసినా, కృష్ణా మహోత్సవాలు చేసినా, కృష్ణా రచయితల ఉత్సవాలు చేసినా, భవిష్యత్తులో ప్రపంచ తెలుగు మహాసభలు వారి సందర్భంలోనే జరగాలి. ఎన్నాడు పట్ల ఎదుర్కొంటున్న ప్రపంచ తెలుగు మహాసభలు జరగాలన్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో సాంస్కృతిక రంగం అంతా కూడా ఒక్క కన్ను కాదు 1,00,000 కళ్ళతో ఎదురు చూసే మంత్రి మండలి బుద్ధప్రసాద్ గారు. చాలా మంది చెప్తారు వారు మంత్రి అయ్యారంటే మేము మంత్రి అయినట్టుగా ఫీల్ అవుతున్నామండి అని ప్రతి కళాకారులు అనుకుంటారు. వారిని ఈనాటి ముఖ్య అతిథి సందేశం ఇవ్వాల్సిందిగా శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని కోరుతున్నాం. సభాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ రాలమణి కవితా ప్రసాద్ గారు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ చంద్రబాబు గారు,
తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీకాంత్ గారు, బయోటెక్స్ అధినేత అయినప్పుడు కూడా తెలుగు సాంస్కృతిక రంగానికి వెనుదన్నుగా నిలుస్తున్న మహోన్నత వ్యక్తి పద్మభూషణ్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు, వరప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఇమేజ్ హాస్పిటల్ అధినేత బాబు గారు, ఈనాటి కార్యక్రమానికి మూల పురుషుడు, సంధానకర్త, సిలికానాంధ్ర అధ్యక్షుడు శ్రీ కూతుపట్ల ఆనంద్ గారు, వీరికి ముందు అందరూ మహానుభావులు ఆశ్రయం, మా వెనక మహోన్నత కళాకారులు ఆశ్రయం, డాక్టర్ ఎల్లా వెంకటేశ్వర గారి సారథ్యంలో మహోన్నతమైన సంగీత ప్రదర్శన కొరకు వేదిక ముందు ఉన్న కథను చూస్తుంటే నాకు కొంచెం భయం కూడా ఎదురుగుండా డాక్టర్ పివిఆర్ ప్రసాద్ గారు ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా అన్నమాచార్యనే కాదు, తెలుగులో భక్తి సాహిత్యాన్ని కూడా ప్రజలకి అందించడంలో ఆయన ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నారు. ఎందరో మహానుభావులు, మహాపురుషులు ఉన్నారు. అందరికీ నేను వందనాలు సమర్పిస్తున్నాను. ఈ రోజున అన్నమాచార్య 599వ జయంత్యోత్సవ సందర్భంలో సిలికానాంధ్ర ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ వారు ఈ రాష్ట్రంలో దాదాపు 108 కేంద్రాల్లో నగర సంకీర్తనం జరిపి ఈ రోజున ఈ ముగింపు కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కల్పించినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. అందులో మంత్రిగా ఈ భాగ్యనగరంలో మొట్టమొదటి కార్యక్రమం కూడా ఇదే. అయితే నేను ఏ శాఖ మంత్రి అయినప్పుడు కూడా నా మనసంతా కూడా సంస్కృతి శాఖతో ముడిపడి ఉంటుంది అనేటువంటి అనుమానం లేదు. ఇవాళ తెలుగు భాష సంస్కృతుల పరివ్యాప్తికి, పరిరక్షణకి నా అండదండలు ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉంటాయని చెప్పి మాత్రం నేను సందర్భం అమలు చేసుకుంటూ పద కవిత పితామహుడు, సంకీర్తనాచార్యుడు అన్నమాచార్య గారు వేలాది కీర్తనలు ఆయన రచించారు. కాలపల్లి రామకృష్ణ శర్మ గారు, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి మహామహులు ఆ కీర్తనని కొంతవరకు వెలుగులోకి తెచ్చారు. అయితే ఎప్పుడు కూడా జనం నోట పలికే పలుకుల్ని సాహిత్యంగా మలిచిన ఘనత అన్నమాచార్య. అందుకే ఆయన ఏడాండ వరకు సజీవుడిగా ఉన్నాడు. ఆయన కీర్తనలకి అమరత్వం ఉంది అని చెప్పి నాకు అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఏ కవి అయినా కూడా జనం పలికే భాషను ఆదరించి సమాధించిన కవులు ఎప్పుడు కూడా చిరస్థంగా అవుతారు. వారికి మార్గం చూసిన మహానుభావుడు అన్నమాచార్య గారిని అనుకుంటాను. ఎందుకంటే అన్నమాచార్యకి 14-15 శతాబ్దాల నాటి వాడు. అంత పూర్వమే జానపద సాహిత్యం ఉంది. అయితే వాటిని ఎన్నింటినీ కూడా తన యొక్క కీర్తనలో పొందుపరిచి లాలిపాటలు కానీ, జోలపాటలు కానీ, లేకపోతే ఏలపాటలు కానీ అన్ని రకాల యొక్క జానపదుల యొక్క నోట పలికిన పాటలకు ఒక స్థిర స్థాయి అయిన రూపం కల్పించారు అన్నమాచార్య. వాటి ప్రాచుర్యం కల్పించారు, వాటి జీవనం కల్పించారు. అవి మన జాతి జీవనంలో నిలబడేలా చేశారు అన్నమాచార్య. అది అన్నమాచార్యను మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కవి మీద, రచయిత మీద ఉందని చెప్పి అనుకుంటాను. ఇవాళ సామాన్యుడి యొక్క భాషని ఆయన తన పద కవిత పరిణామాల ద్వారా ఉపాలింపజేశారు, వ్యాప్తి చేశారు. ఆ రకంగా తెలుగు సాహిత్యాన్ని ఆయన సుసంపన్నం చేశారు. తెలుగు సంగీతానికి జీవం కల్పించారు. ఇవాళ ఈ తెలుగు
సంగీతంలో అద్వితీయుడు అన్నమాట. సంగీతం పారలౌకికం అంటారు. అలాంటి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే సంగీతానికి విశిష్టతను కూర్చిన మహానుభావుడు అన్నమాట. ఆయన శృంగార కీర్తన రాశారు, వైరాగ్య కీర్తన రాశారు, వేల సంఖ్యలో రాశారు. అవన్నీ కూడా రాజరేకుల్లో కాలపత్రాలుగా అక్కడ ఉండిపోయే వాటిని కూడా తర్వాత కాలంలో కొంతవరకు పరిశోధన చేసి మనం తగ్గించడానికి తగ్గించుకున్నా ఇంకా కొన్ని ఇందా కవితా ప్రసాద్ గారు తెలిసినట్టు మనకు అందుకుంటాం పోయాయి. ఇవాళ మన తెలుగు జాతి ఒక విశిష్ట వ్యక్తిని మనం సంస్కరించుకుంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఏదైతే మనం భజన కూటములు అంటున్నామో ఆ భజన కూటములకి వ్యాప్తి చేసి ఆ భజన కూటముని ఆవిర్భావం చేసిన మహానుభావులు కూడా అన్నమయ్య ఆ రకంగా ప్రతి గ్రామ గ్రామం ప్రతి ఈ భజన కూటములను ఏర్పరిచి ఈ భజన ద్వారా ఇవాళ ఆధ్యాత్మిక అనుభూతినే కాకుండా తెలుగు సాహిత్య వైశిష్ట్యాన్ని, తెలుగు సంగీతం యొక్క మహోన్నతిని ఆయన వాడవాడలా చాటిన అన్నమయ్య ఆయన తెలుగు జాతికి చేసిన సేవ చిరస్మరణీయమైంది. అయితే వారి యొక్క 599వ సంవత్సరం ఈ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది పొడుగునా కూడా తిరుమల దేవస్థానం వారు అన్నమాచార్య ఉత్సవాలు నిర్వహించడానికి తలపెట్టినట్లయితే శ్రీకాంత్ గారు చెప్పారు. కానీ 600వ వార్షికోత్సవం వచ్చే ఏడాది జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన అది రాష్ట్ర స్థాయి ఉత్సవంగా జరిపితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి శాఖ అని చెప్పి మాత్రం సెలవులను అమలు చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి శాఖ, తిరుమల దేవస్థానం కలిసి ఒక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా అన్నమాచార్యకి మనం నివాళులు అర్పిద్దాం అని చెప్పి మాత్రమే మనం చేస్తూ, అంతేకాకుండా మా ఆనంద్ గారు దీన్ని అంతర్జాతీయ ఉత్సవంగా కూడా నిర్వహించాలని చెప్పి ఆయన తలపెడుతున్నారు. ఏదేమైనా మన అన్నమాచార్యని మనం గుర్తు చేసుకుంటే మనల్ని మనం గుర్తు చేసుకోవటం, మన జాతి మనం గుర్తు చేసుకోవటం, మన సంస్కృతి మనం గుర్తు చేసుకోవటం, మన సాహిత్యాన్ని మనం గుర్తు చేసుకోవటం, మన సంస్కృతి మనం మననం చేసుకోవటం అని చెప్పి మాత్రం మనం చేసుకుంటూ ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఇవాళ సిరికానాంధ్ర చేపట్టడం. ఇవాళ సిరికానాంధ్ర అమెరికాలో ఒక మహోన్నతమైన సంస్థగా రూపొంది ఇవాళ తెలుగు భాష సాహిత్యాల పరివ్యాప్తికి తమ వంతు సహకారం అందిస్తూ ఈ రోజు ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆశదాయకమైన విషయం. ఎందుకంటే మనకంటే కూడా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి ఇవాళ మన భాషకి ఏర్పడిపోతున్న పెనుముప్పు కానీ, మన సంస్కృతికి ఏర్పడిపోతున్న పెను ప్రమాదం కానీ వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అలా అర్థమైంది కాబట్టి వాళ్ళ మనం మేల్కొల్పుతున్నారు. ఇవాళ మనం మన భాష కానీ మనం కాపాడకపోతే మన జాతిని మనం కాపాడుకోలేకపోతాం. వాళ్ళ భాష పర్యాయ పదంగానే జాతి ఏర్పడిందన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళ తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా తెలుగు జాతి. ఎప్పుడైతే తెలుగు మనం మాట్లాడటం మర్చిపోతామో, తెలుగు మనం చదవటం నేర్చుకోవటం మనం చేయకపోతాం, ఆనాడు మనం తెలుగు వాళ్ళని చెప్పుకునే అర్హత మనకు ఉండదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ఇవాళ తెలుగు భాషా సంస్కృతులకి పెనుముప్పు వాటిల్లుతుందని చెప్పనేది అందరూ కూడా భయపడుతున్న అంశం. కేవలం భయపడటం కాదు, దీన్ని మన సవాలుగా తీసుకుని అదే ప్రపంచీకరణతో ఇవాళ ప్రపంచంలో ఇవాళ సాంకేతికంగా సమాచార రంగంలో వచ్చిన విప్లవాన్ని మనం ఉపయోగించుకుని మన భాషని సంస్కృతిని ప్రపంచ వ్యాప్తం చేయడానికి మన దేశాకంతరం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఏదో ముప్పు వాటిల్తుందని చెప్పి మనం భయపడటం కాదు, ఆ ముప్పుని మనం ఎదుర్కోవడం కాదు, ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకుని ఇవాళ ప్రపంచ పరివ్యాప్తంగా మన భాషని మన సంస్కృతిని ఈ తెలుగు భాష అంటే ఇది, తెలుగు సంస్కృతి అంటే ఇది అని చెప్పి చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగు పౌరుడి మీద ఉందని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సంస్కృతి శాఖ అనేక కార్యక్రమాల్లో ఇవాళ సిరికానాంధ్రకి ఏ విధంగా అయితే సహకారం అందించిందో అలాగే భాషా సంస్కృతుల పరిరక్షణ తోడ్పడుతున్న సాంస్కృతిక సంస్థలకి అండగా నిలిచి తమ వంతు సహకారం అందించి వాడవాడల
కార్యక్రమాలు జరిపించడానికి కావాల్సిన విధంగా ఇవాళ డాక్టర్ ఆలపల్లి కవితా ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో కార్యక్రమం జరుగుతుంది. ఇటీవల మేము శ్రీకాకుళంలో శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని ప్రతిష్ఠించి తెలుగు ఆంధ్ర భోజనికి నివాళులు అర్పించడమే కాకుండా కృష్ణదేవరాయ మహోత్సవాలు కూడా మనం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున అన్నమయ్యను మనం గుర్తించుకుని అన్నమయ్య మన భాషకి మన సాహిత్యానికి చేసిన సేవల్ని మనం ఇవాళ మరోసారి మనం గుర్తు చేసుకోవటం కాదు, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనం మన సంస్కృతి పరిరక్షణకి మన భాష పరివ్యాప్తికి మనం పునరంకితం అవ్వాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుకుంటూ ఈ రోజున ప్రత్యేకించి కూచిపట్ల ఆనంద్ గారు వారు మన రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రత్యేకించి వారు మా మచిలీపట్నం వాస్తవ్యులు, నాతో వారి పరిచయం చాలా తక్కువ. కానీ మచిలీపట్నం అంటే అది పురాతనమైన పట్టణం. ఒకప్పుడు తెలుగు భాషా సంస్కృతికి అదొక ఆ పట్టణం ఒక వేదికగా భాష. అలాంటి పట్టణంలో ఆయన మొట్టమొదటిగా జన్మదినంలో కొన్ని కార్యక్రమాలు చేశారు. కానీ ఇవాళ మన భాషా సంస్కృతులకి ఆయన ఒక వెనుదలుగా నిలుస్తూ ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఇక్కడ వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. వారు బయోటెక్స్ అధినేత అయినప్పటికీ వారు సంపాదించిన సంపాదనలో కొంత భాగాన్ని ఇవాళ మన సాంస్కృతిక వికాసానికి వారు తోడ్పాటు అందించడం చాలా సంతోషకరమైన విషయం. అలాంటి వదానీలు ముందుకు వస్తేనే ఇవాళ మన యొక్క భాషని మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవడానికి మన వీలైతే మనం చేసుకుంటూ ఈ రోజున అందరూ కూడా మనం సంగీత వైభవాన్ని మనం వినాలని చెప్పి మన కుటుంబాలతో మధ్యలోనే ఎక్కువసేపు కార్యక్రమం తీసుకోవడం మంచిదని చెప్పి మనం మనం చేసుకుంటూ ఈ రోజున ఇంతమంది ఈ కాకినాడలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆశిస్తూ అందజేసినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను.